చందమామ కథ వంశగౌరవం. బుందేల్ఖండ్లో ఒక ఠాకూర్ వంశస్థుడుండేవాడు. ఆయనను అందరూ దీవాన్ సాహెబ్ అని పిలిచేవారు. ఆయనకు తిండికి కూడా సరిగ్గా గడవకపోయినా రాజసం చాలా ఉండేది. ఉద్యోగం చేసేవాడు కాడు. తన వంశం యొక్క గొప్పతనం గురించి డాబులు కొడుతూ అందరి కాలము పాడు చేసేవాడు. ఒకనాడు దీవాన్ సాహెబ్ వీధిలో నిలబడి ఒక షావుకారుతో మాట్లాడుతూ ఉండగా దూరాన ఒక బండి కనిపించింది. దానిమీద ధాన్యపు బస్తాలు ఎత్తుగా వేసి ఉన్నాయి. ఆ బండి వారి వైపే వస్తోంది. ఆ బండిని చూస్తూనే దీవాన్ సాహెబ్, ఆహా, ఎంత పెద్ద ఏనుగు! మా తాతగారి దగ్గర ఇలాంటి ఏనుగే ఉండేది అన్నాడు. తమరు పరాకు చిత్తగిస్తున్నారు దీవాన్ సాహెబ్. ఆ వచ్చేది ఏనుగు కాదు, ధాన్యపు బస్తాలు వేసిన బండి మాత్రమే అన్నాడు షావుకారు. మీకు చత్వారం వచ్చేసినట్టుంది షావుకారు గారు, ఏనుగు స్పష్టంగా కనిపిస్తుంటేనే అన్నాడు దీవాన్ సాహెబ్. క్షమించాలి, అది ధాన్యపు బస్తాల బండి అన్నాడు షావుకారు. దీవాన్ సాహెబ్కు కూడా పంతం వచ్చింది. అది ఏనుగైతే నేను నీ తల నరికేస్తాను, బండి అయితే నా తల మీరు నరకండి, ఇదే మన ఇద్దరి మధ్య పందెం అని మీసాలు మెలివేస్తూ ఠీవీగా నిలబడ్డాడు దీవాన్ సాహెబ్. కొద్దిసేపట్లోనే బండి సమీపానికి వచ్చింది. చూశారా దీవాన్ సాహెబ్, మీరు ఓడిపోయారు అన్నాడు షావుకారు. అవును, మీరు నా తల నరికేయండి అన్నాడు దీవాన్ సాహెబ్. దేనికి లేపోనివ్వండి అన్నాడు షావుకారు. ఇకనైనా ఈ ఠాగూర్ వంశస్థుడు ప్రగల్భాలు మానేస్తాడన్న ఆశతో. అలా వీల్లేదు, మీరు పందెం ప్రకారం నా తల నరకవలసిందే, మా ఠాకూర్ వంశస్థులు ఆడి తప్పరు అని దీవాన్ సాహెబ్ మొండితనం చేశాడు. షావుకారుకు ప్రాణం మీదకొచ్చింది. ఈ విషయం న్యాయాధికారిని సంప్రదించటం మంచిదనుకుంటాను అన్నాడు షావుకారు. ఇద్దరూ కలిసి న్యాయాధికారి దగ్గరికి వెళ్లారు. న్యాయాధికారి విషయమంతా విని షావుకారుకు సంప్రాప్తించిన దుస్థితి కనిపెట్టి ఈ విధంగా తీర్పు చెప్పాడు. దీవాన్ సాహెబ్ గారి తల షావుకారు సొత్తైన మాట నిజమే, కానీ దాన్ని ఆయన తన ఇష్టం వచ్చినప్పుడు నరుక్కోవచ్చు. ఆయనను తొందర చేయటానికి ఎవరికీ అధికారం లేదు అని అన్నాడు. ఈ తీర్పుకు షావుకారు సంతోషించాడు. కానీ దీవాన్ సాహెబ్ పేచీ పెట్టాడు. అయితే ఈ క్షణం నుంచి నా తలను రక్షించే భారము, పోషించే భారము షావుకారుదే, దాన్ని గురించి నా పూచి ఎంతమాత్రమూ లేదు అన్నాడాయన. షావుకారు గత్యంతరం లేక దీవాన్ సాహెబ్ తలను రక్షించి పోషించే భారం తన మీద వేసుకున్నాడు. కానీ ఈ భారం కొద్దిపాటిది కాదు. దీవాన్ సాహెబ్ తన వంశ మర్యాదకు తగిన విధంగా షావుకారు చేత చేయించుకుంటూ షావుకారు ఇల్లు గుల్ల చేయసాగాడు. కొంతకాలం గడిచింది. షావుకారుకు పట్టిన ఈ పీడను ఏ విధంగా విరగడ చేయాలా అని చాలామంది మిత్రులు ఆలోచించారు. చివరకు ఒక ఉపాయం తోచింది. దాన్ని షావుకారుకు చెప్పేశారు. మర్నాడు వీధి వెంట ఒక వ్యక్తి ముక్కులు చెవులు కొంటాం అంటూ వచ్చాడు. షావుకారు ఆ మనిషిని పిలిచి, ఏమిటి నువ్వు కొనేది అని అడిగాడు. బాబు, మనుషుల ముక్కులు చెవులు కొంటాం అన్నాడు కొత్త మనిషి. ఎంత ధర ఇస్తావు అన్నాడు షావుకారు. గొప్ప వంశం వాళ్ళవైతే ముక్కు 2 చెవులు కలిపి 500 అన్నాడు వచ్చిన మనిషి. షావుకారు ఆ మనిషికి దీవాన్ సాహెబ్ను చూపించి, ఈయన గొప్ప ఠాకూర్ వంశస్థుడు, ఈయన తల ప్రస్తుతం నాదే, కనుక 500 ఇచ్చి ఈయన ముక్కు చెవులు కోసుకుపో అన్నాడు. దీవాన్ సాహెబ్కు హడలెత్తింది. అయ్యా షావుకారు గారు, ఇది న్యాయం కాదు అన్నాడు ఆయన. ఎందుకు న్యాయం కాదు? ఈ తల నా సొత్తు, దీనిని నేను ఎంతో డబ్బు తగలేసి పోషిస్తూ వస్తున్నాను అన్నాడు షావుకారు. మనం న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి ఆయన సలహా తీసుకోవటం భావ్యంగా ఉంటుంది అన్నాడు దీవాన్ సాహెబ్. ఇద్దరూ మరోసారి న్యాయాధికారి దగ్గరికి వెళ్ళారు. న్యాయం చెప్పమన్నారు. షావుకారుకు మీ ముక్కు చెవులు అమ్మే అధికారం తప్పకుండా ఉన్నది. లేదని మీరు వాదించే పక్షంలో ఆయన ఇంతకాలము మీ తలను మీ తరపున పోషించాడన్నమాట. అందుచేత మీ కింద షావుకారు చేసిన ఖర్చంతా మీరు షావుకారుకు ఇచ్చుకోవలసి ఉంటుంది అన్నాడు న్యాయాధికారి. మారు మాట్లాడకుండా దీవాన్ సాహెబ్ తనకున్న కొద్దిపాటి ఆస్తిని షావుకారు పేర పెట్టి ఆ గ్రామం విడిచి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.